వెల్కమ్ బ్యాక్. పెళ్లి పేరుతో మోసం చేసి ఎన్ఆర్ఐ ధర్మేంద్ర నుండి 9.5 కోట్ల రూపాయలు కాజేసిన సినీ నటి అశు కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అశురెడ్డిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో అశురెడ్డికి సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ లీక్ అయ్యాయి. ఎన్ఆర్ఐ ధర్మేంద్రను బెదిరిస్తూ మాట్లాడిన అశురెడ్డి ఆడియోలు బయటకు వచ్చాయి. ఆ కాల్ రికార్డింగ్స్లో ధర్మేంద్ర దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తానంటూనే బెదిరింపులకు పాల్పడింది అశురెడ్డి. రికార్డింగ్స్లో అసలు ఏముందో ఒకసారి చూసేద్దాం. మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. ఆ మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది వెంకీ. నువ్వు ఇప్పుడు మరోపక్క టాలీవుడ్ నటి అశురెడ్డిపై చీటింగ్ ఆరోపణలతో హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే తన వర్షన్ను తీసుకోకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని అశురెడ్డి తన పిటిషన్లో వెల్లడించింది. ఫిర్యాదు ప్రకారం 2018లో పరిచయం ఏర్పడిన తర్వాత ప్రేమ పెళ్లి పేరుతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను నమ్మించి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. లండన్లో పనిచేస్తున్న ఆ ఇంజనీర్ నుంచి సుమారు 9.5 కోట్ల రూపాయలు తీసుకొని ఆ డబ్బుతో బంగారం, ఫ్లాట్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లు సదరు ఫిర్యాదుదారుడు ఆరోపించారు. పలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో అశురెడ్డి ఆమె కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై అశురెడ్డి స్పందిస్తూ తనపై వస్తున్న వార్తలు అబద్ధమని, తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటారని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా అశురెడ్డి హైకోర్టును ఆశ్రయించింది. పెళ్లి పేరుతో మోసం చేసి ఎన్ఆర్ఐ ధర్మేంద్ర నుండి 9.5 కోట్ల రూపాయలు కాజేసిన సినీ నటి అశురెడ్డి కేసులో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే అశురెడ్డిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాజాగా ఈ కేసులో అశురెడ్డికి సంబంధించి ఆడియోలు రికార్డింగ్స్ లీక్ అయ్యాయి. ఎన్ఆర్ఐ ధర్మేంద్రను బెదిరిస్తూ మాట్లాడిన అశురెడ్డి ఆడియోలు బయటకు వచ్చాయి. ఆ కాల్ రికార్డింగ్స్లో ధర్మేంద్ర దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తానంటూనే బెదిరింపులకు పాల్పడింది అశురెడ్డి. రికార్డింగ్స్లో అసలు ఏముందో ఒకసారి చూద్దాం. ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. ఆ మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటున్నాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది వెంకీ. నువ్వు ఇప్పుడు మళ్ళీ
మరోపక్క టాలీవుడ్ నటి అశురెడ్డిపై చీటింగ్ ఆరోపణలతో హైదరాబాద్ సీసీఎస్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే తన వర్షన్ను తీసుకోకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని అశురెడ్డి తన పిటిషన్లో వెల్లడించింది. ఫిర్యాదు ప్రకారం 2018లో పరిచయం ఏర్పడిన తర్వాత ప్రేమ పెళ్లి పేరుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ను నమ్మించి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. లండన్లో పనిచేస్తున్న ఆ ఇంజనీర్ నుంచి సుమారు 9.5 కోట్ల రూపాయలు తీసుకొని ఆ డబ్బుతో బంగారం, ఫ్లాట్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లు సదరు ఫిర్యాదుదారుడు ఆరోపించారు. పలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో అశురెడ్డి అలాగే ఆమె కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ వివాదంపై అశురెడ్డి స్పందిస్తూ తనపై వస్తున్న వార్తలు అబద్ధమని, తప్పుడు ప్రచారం చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటారని హెచ్చరించారు. ఈ క్రమంలోనే తాజాగా అశురెడ్డి హైకోర్టును ఆశ్రయించింది.